హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చాలా స్పెషల్ వీడియోతో వచ్చాను. కస్టమర్ సింపుల్ మగ్గం వర్క్ డిజైన్ చూపించి కొంచెం హెవీ లుక్ రావాలని చెప్పారు. కొంచెం గ్రాండ్గా చేయను ఇక్కడ ఈ వర్క్ అనేది చేశానండి. అయితే పక్కన రిఫరెన్స్ పిక్ అనేది చాలా సింపుల్గా ఉంది. హ్యాండ్స్ అనేవి మాత్రం కొంచెం హెవీగా వస్తాయి. సో నేను ఇప్పుడు ఎలా హెవీగా దీన్ని చేయాలనుకుంటున్నానో చూడండి. ఈ డిజైన్ మెయిన్ ఫోకస్ ఏంటంటే నెక్ డిజైన్, నెక్ బ్యాక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ డిజైన్ అనేది సింపుల్గా ఉండాలి. హ్యాండ్స్ అనేవి కొంచెం హెవీ లుక్ రావాలన్నమాట. అలాగే సారీ మొత్తం గోల్డ్ కలర్లో వస్తుంది కాబట్టి ఇక్కడ గోల్డ్ వర్క్ అనేది ఎక్కువ చేస్తాను. ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ వర్క్ అనేది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా డిజైన్ ట్రేసింగ్ని చాలా నీట్గా చేసుకున్నాను. ఆల్సో నెక్ లైన్ బార్డర్ కంప్లీట్ చేశాక నేను ఇక్కడ డిజైన్ అయితే ట్రేసింగ్ చేసుకున్న డిజైన్ ఇక్కడ నేను వేసుకుంటున్నాను. ఇక్కడ ట్రేసింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తేనే డిజైన్ అనేది బాగా మనకి ఎలివేట్ అవుతుంది. మెయిన్ కస్టమర్ ఏమన్నారంటే వైట్ అనేది అక్కడక్కడ టచ్ అవ్వాలని చెప్పారు. అంటే వైట్ గర్దాన అనేది కట్ బీడ్స్ అనేవి అక్కడక్కడ టచ్ అవ్వాలన్నారు. ఇక్కడ మనకి లీవ్స్ వచ్చాయి కదా, ఎక్కువగా లీవ్స్లో మనకి వైట్ అక్కడక్కడ వాడతాము. ఫస్ట్ అయితే గోల్డ్తో ఇక్కడ మనకి వంకీళ్ళట్టు ఉన్నాయి కదా, వాటిని అయితే నేను ఫస్ట్ వర్క్ చేసేస్తున్నాను. యాక్చువల్గా మనకి ఫోటోలో చూపిస్తున్నట్టయితే మనకి చాలా దూరంగా ఉంది డిజైన్ అనేది. అంటే అయితే మనము ఇంకొంచెం గ్రాండ్ చేయడానికి నేను డిజైన్ అనేది కొంచెం దగ్గరగా వేసుకొని ఇలా డిజైన్ చేశానన్నమాట. ఇక్కడ మనం లీవ్స్ని కూడా వేసుకుంటున్నాం. ఇక్కడ వైట్ పెరల్స్ యూస్ చేసి కూడా మనం ఇక్కడ వేసేసుకుంటున్నాం. ఎప్పుడు మనం లీవ్స్ వేసినా సరే లీవ్స్ మనం 3 లైన్స్ కానీ 4 లైన్స్ కానీ ఏవి వేసినా మనం అక్కడ 4 తీసుకోవచ్చు, లేకపోతే 3 తీసుకోవచ్చు. కొంచెం పెద్ద డిజైన్ అన్నప్పుడు 4 తీసుకోండి సరిపోతుంది. అంటే ఒక షార్ట్ ఒక లాంగ్ తీసుకుంటాం కదా, అప్పుడు లోడింగ్లోని కంపల్సరీ అలా తీసుకోండి. మీకు కరెక్ట్గా ఉంటుంది. లీఫ్ అనేది బాగా వస్తుంది, చూడడానికి స్ట్రక్చర్ అనేది బాగుంటుంది. చాలా డార్క్ షేడ్లో ఉంది. సో మనం మొత్తంగా వైట్ వేసామంటే మాత్రం బాగోదు. సో నేను అందుకనిసే ఇక్కడ గోల్డ్ అనేది యూస్ చేస్తానని చెప్పి అక్కడక్కడ వైట్ టచ్ చేస్తానని చెప్పాను. అదేవిధంగా ఇక్కడ మనం అవుట్లైన్ అనేది వేసేస్తున్నాము. అవుట్లైన్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఫ్లవర్స్ని కూడా ముందుగానే వేసుకుంటాం. ఎందుకంటే ఫ్లవర్స్ ముందే అవుట్లైన్ వేయాలి. ఇదైతే గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎప్పుడు రింగ్ నాట్స్ కానీ లాంగ్ నాట్స్ కానీ వేసినప్పుడు మనం ముందుగా అవుట్లైన్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనం తర్వాత అవుట్లైన్ వేసుకోవాలనుకున్నా మనం ఏమైతే సిల్క్ థ్రెడ్ యూస్ చేస్తామో లాంగ్ నాట్స్ కానీ లేకపోతే రింగ్ నాట్స్ కానీ యూస్ చేస్తామో అది వేసాక మనం అవుట్లైన్ వేసామనుకోండి, అప్పుడు మనకి ఈ సిల్క్ థ్రెడ్ తాలూకు పోగులన్నీ పైకి వచ్చేస్తాయి. మనం జరీ నుంచి పైకి లాగుతున్నప్పుడు అవి కూడా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సో అందుకని ముందు అవుట్లైన్ వేసిన తర్వాతే నాట్స్ అయినా రింగ్ నాట్స్ అయినా లాంగ్ నాట్స్ అయినా సరే వేసుకోండి. వీడియో ఎవరైతే ఓపెన్ చేసి చూసారో వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనము చాలా టిప్స్ అనేవి ఇలా వేస్తున్నప్పుడే వీడియో మీకు స్క్రోల్ అవుతున్నప్పుడే వస్తుంటాయి కూడాను. ఆ టిప్స్ అనేవి రివీల్ అవుతాయి. సో కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు వీడియో చూడండి. అసలు డిజైన్ ఎలా వచ్చింది, ఎంత బాగా నచ్చిందో కూడా నాకు చెప్పండి కామెంట్స్లో. ఇక్కడ శారీలో సిల్వర్ కలర్ ఉంది కాబట్టి మనం కొంచెం సిమెంట్ షేడ్లో అనమాట, సిమెంట్ కలర్ షేడ్లోని సిల్వర్ షేడ్లో నేను ఇక్కడ తీసుకున్నాను. లాంగ్ నాట్స్ వేసేసాను. వేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ అవుట్లైన్ అనేది నెక్ లైన్ దగ్గర అవుట్లైన్ అనేది వేసేస్తున్నాను. ఇక్కడ అక్కడక్కడ బుటీస్ ఉన్నాయి కదా, సో బుటీస్ కూడా వేసి దానికి కూడా చుట్టూ అవుట్లైన్ అయితే వేసేసాను. ఇదైతే ఓకే. ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్లు చూసారు కదా, ఇప్పుడు చూస్తారు బ్యాక్ ఇది ఫ్రంట్ నెక్ కదా నేను చేసింది. మీకు క్లోజ్గా చూపించాలని ఇక్కడ చేశాను. అండ్ బ్యాక్ నెక్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత హ్యాండ్స్కి వచ్చేసరికి మాత్రం చాలా మంచిగా, అంటే ఏంటంటే చాలా బ్రైడల్ లుక్ వచ్చేసింది. చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కస్టమర్ ఎవరైతే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇంత హెవీ లుక్ వస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వాళ్ళు కూడా నచ్చింది. నాకు కూడా అది ఇంకా నచ్చింది. వాళ్ళకి నచ్చిందన్న విషయం నాకు నచ్చేసింది ఫ్రెండ్స్. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చి మన మగ్గం మ్యాజిక్ డిజైన్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే మన మగ్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.